నమస్తే అండి, నేను రజా. ట్రంప్ పెట్టినటువంటి నిప్పుతో ప్రపంచ దేశాలన్నీ కూడా అదే దారిలో వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇతర దేశాలు వెళ్ళి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఫ్యూచర్ లో పడబోతున్నారు. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ పడుతున్నారు అనమాట. ముఖ్యంగా అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, ఈ దేశాలు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో ఎదుర్కోబోయేటటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఈ ఒక్క ఉదాంతం చూస్తే కనుక అర్థమవుతుంది. సో భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చినటువంటి ఆస్ట్రేలియా 6 రాష్ట్రాలపై స్టూడెంట్ వీసా పరిమితులను అయితే విధించడం కూడా జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించి అప్డేట్ చూస్తే కనుక భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్లే దేశాల్లో అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలోని విదేశీ విద్యార్థులపై ఆంక్షలు అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లినటువంటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా సైతం భారతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గమనించండి, ఇప్పటి నుంచి ఎవరైతే ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కూడా తీసుకుంటది, కెనడా కావచ్చు, యూకే కూడా తీసుకుంటది, యూకే కావచ్చు, ఏ దేశం వెళ్తున్నా సరే కఠిన నిబంధనలు అయితే ఉండబోతున్నాయి. మరి ముఖ్యంగా పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయి. దానికి సిద్ధంగా ఉండాలి. సో ఇలాంటి పరిస్థితులు అమెరికా ఉన్నత విద్య కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆస్ట్రేలియా సైతం భారతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తుంది. మోసపూరిత స్టూడెంట్ వీసా దరఖాస్తులు పెరిగాయనే కారణంతో అనేక ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల దరఖాస్తులపై ఆంక్షలు విధించాయి. విద్యకు బదులుగా ఇమిగ్రేషన్ కు ప్రవేశ ద్వారంగా విద్యార్థి వీసాలను ఉపయోగించుకునే మోసపూరిత దరఖాస్తులు పెరుగుతున్నట్లు గమనించినటువంటి ఆస్ట్రేలియన్ ప్రభుత్వం భారత్లోని ఇప్పుడు చెప్పబోయేటటువంటి 6 రాష్ట్రాలు అనమాట. వాటిలో మన రాష్ట్రం ఉందో లేదో చూసుకోండి. వాటిలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్. మీరు ఇక్కడ గమనించండి, సౌత్ స్టేట్స్ లో అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, సో కేరళ కావచ్చు, ఈ 5 స్టేట్స్ లో ఒక్క స్టేట్ కూడా ఉండవు అనమాట ఇలాంటివి మెజారిటీ టైమ్స్. కానీ మీరు చూడండి, భారత్లోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఈ 6 రాష్ట్రాల నుంచి ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళ వీసాల మీద నిబంధనలు అయితే కఠినతరం చేసేస్తున్నాయి. నివేదికల ప్రకారం ఆస్ట్రేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు 6 రాష్ట్రాల నుంచి దరఖాస్తులు అనుమతించడం పూర్తిగా ఆపేయగా మరికొన్ని విశ్వవిద్యాలయాలు నిబంధనలు కఠినతరం చేశాయి. భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పలు విశ్వవిద్యాలయాలు తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఉన్నత విద్య కోసం చట్టబద్దమైన విధానాలతో దరఖాస్తులు చేసుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారిందని విద్యా నిపుణులు చెప్పడం అయితే జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దౌత్య లేదా విధానపరమైన జోక్యాల ద్వారా సమస్యను పరిష్కరించకపోతే ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్రస్థాయి ప్రభావం చూపబోతోంది. ఎందుకంటే మనోళ్ళు వెళ్ళేది అక్కడ చదువుకుంటాకి వెళ్తున్నామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే డాలర్స్ వేటాడతారు అనమాట. ఏ స్థాయిలో వేటాడతారంటే ఎక్కడ ఏ చిన్న పని కనిపించినా కానీ గంట కింద అని చెప్పేసి ఉంటాయి కదా. సో మనోళ్ళు ముందు దూరిపోతారు. ఇంకా చదువు పక్కనే కాదు, అంత సెకండరీ, మనకి ముందు డబ్బు సంపాదనే ధ్యేయం అయిపోద్ది. దీంతో ఎవరైతే జెన్యున్ గా వెళ్ళి ఆయా దేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇరుగుని పెట్టేస్తున్నారు ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు. మళ్ళీ చెప్తున్నా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ అన్ని నార్త్ స్టేట్స్. సౌత్ స్టేట్స్ ఏవి ఉండవు. మనోళ్ళు అమెరికా వెళ్ళినా లేకపోతే యూకే, యుఎస్, కెనడా ఎక్కడికి పోయినా సరే సౌత్ స్టేట్స్ లో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ఆ నార్త్ స్టేట్స్ ఏంటో మందేంటో లోకం ఏంటో ఎవరికి అర్థం కాదు. వాళ్ళు చేసే పనుల కారణంగా ఇది పరిస్థితి.